ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మంగాపురం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో యువ కమ్యూనిస్టుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శనరావు, అలాగే జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, భూక్యా వీరభద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమ్మేళన కార్యక్రమంలో యువతలో రాజకీయ చైతన్యం పెంపు, సామాజిక బాధ్యత, గ్రామీణ సమస్యల పరిష్కారం, ఉద్యోగాల కొరత, విద్యా సమస్యలు, రైతు కూలీ సమస్యలపై యువత పాత్ర వంటి అంశాలపై యువతకు అవగాహన కల్పించారు. ఈ తరహా సమ్మేళనాలు యువతలో ప్రజా ఉద్యమాల వైపు దారి తీపిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ యువతే సామాజిక మార్పుకు నడిపించే శక్తి అని తెలిపారు. యువత ప్రశ్నించే గుణం అలవాటు చేసుకోవాలని, రాజకీయ అవగాహన లేకపోతే యువత దారి తప్పే అవకాశాలు ఉంటాయని, ప్రజా సమస్యలపై యువత ముందుండే విధంగా పార్టీ ఎల్లప్పుడూ శ్రమిస్తోందని చెప్పారు. నిరుద్యోగం, రైతు సంక్షోభం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై యువత గలం విప్పాలని, ప్రతి గ్రామంలో యువ విభాగాలను బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ వైరాడ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ భూక్యా వీరభద్ర గారు, పార్టీ జిల్లా అకాడమిక్ విభాగం కన్వీనర్ కామ్రేడ్ రమేష్ గారు, భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నాగరాజు గారు, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ భాషా, కామ్రేడ్ మధు గారు, తాళపల్లి కృష్ణ గారు, విజయ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కామ్రేడ్స్ మీ అందరికీ ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నా. యువత ఈరోజు ఏం చేయాలి, ఏం చేస్తా ఉన్నాం, దేశంలో ఏం జరుగుతూ ఉంది, ఈ అంశాలన్నీ ఈరోజు మీ ముందు మాట్లాడబడతాయి. నేను కొంచెం తక్కువ మాట్లాడతాను, మన నాయకులు మిగిలిన వాళ్ళు కాస్త ఎక్కువ సమయమే మాట్లాడతారు. కొణిజర్ల మండలంలో ఈ మండలంలో ఉన్నటువంటి వందలాది మంది యువకుల్ని సమీకరించి ఈ దేశ భవిష్యత్తు కోసం దేశభక్తి భావంతో ప్రజా సమస్యలతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం కోసం యువత ముందుకు రావాలని పిలుపు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున సమ్మేళనం ఇవాళ కొణిజర్ల మండలం మంగాపురంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా హాజరైన యువత కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుతున్న వాళ్ళు ఉన్నారు, చదువు పూర్తయి నిరుద్యోగులు ఉన్న వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు అవుతాయా లేదని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కూడా ఇక్కడ హాజరయ్యారు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ యువత కూడా ఈ ప్రభుత్వాలు చెప్పిన మాటలు అమలు కావట్లేదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్య, ఉద్యోగాలు కావాలని, ఖాళీ ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగులకి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినటువంటి మాటని అమలు చేయాలని, అదేవిధంగా గ్రామాల్లో స్థానిక ఉన్నటువంటి అనేక